ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళ డ్రాగన్ మూవీ నుంచి గ్లిమ్స్ వచ్చేసింది. ఈ గ్లిమ్స్ ఎలా ఉంది అంటే 4 నిమిషాల 29 సెకండ్లు నిడివి ఉన్న ఈ గ్లిమ్స్ లో ఎక్కువ భాగం డ్రాగన్ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఉపయోగించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్ లో పండే హెరాయిన్ ఉత్పత్తి చేసే ఓపియన్ పాపీపై ఆధిపత్యం కోసం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అనే మాఫియా గ్యాంగుల మధ్య జరిగే ఆధిపత్య మాఫియా పోరే ఈ సినిమా కథాంశంగా ఉండబోతుందని తెలుస్తోంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలేసినప్పటి నుంచి ప్రారంభమయ్యే ఈ కథ 1967 నేపథ్యంలో సాగబోతుంది. రుక్మిణి వసంత్ క్యారెక్టర్ చే బైబిల్లోని జెనిసిస్ అంటే ఆది కాండంలో చెప్పినట్లుగా దేవుడు ఈ సృష్టి ఎలా సృష్టించాడో చెప్తూ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలోని ఒక్కో విలన్ని పరిచయం చేస్తూ చివరిలో 7th డే దేవుడు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ది డెవిల్ వాజ్ బోర్న్ అంటూ ఎన్టీఆర్ ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం గూస్ బంప్స్ రప్పించింది. ఓచకోత కోసిన శవాల మధ్య ఎన్టీఆర్ ఎంట్రన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. తనకు అడ్డొచ్చిన వాళ్ళను ఓచకోత కోసే డెవిల్ గా లోగర్ పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ కొంచెం స్లిమ్ లుక్ లో రగ్గడ్ గా చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. ఎన్టీఆర్ లుక్ అయితే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. ఈ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ కనిపించింది కొన్ని సెకండ్లు అయినా మంచి ఇంపాక్ట్ చూపించాడు. ఈ విలన్లతో కూడిన మాఫియా నరికట్టే హీరోగా నార్కోటిక్ బ్యూరో హెడ్ గా అనిల్ కపూర్ కనిపించాడు. ఎప్పటిలానే ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఉండే రవి బస్తూర్ బీజియం, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలిచాయి. అంతేకాకుండా ఈ గ్లిమ్స్ లో డ్రాగన్ టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ ఈ సినిమా రిలీజ్ 2027 జూన్ 11గా అనౌన్స్ చేశారు. టోటల్ గా ఈ గ్లిమ్స్ ఎలా ఉంది అంటే ప్రశాంత్ నీల్ విజన్ కి ఎన్టీఆర్ లాంటి పెర్ఫార్మర్ తోడవడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చింది ఈ గ్లిమ్స్. ఈ మధ్య వచ్చిన పెద్ద ట్రైలర్ డ్రాగన్ గ్లిమ్స్ లలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.